డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వాళ్ళ ఎముకలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే వాటి ఎముకల ప్రాముఖ్యత ఏంటి అసలు? డయాబెటీస్ అనేదండి అది మన బాడీలో ఒక రకమైన క్షీణతకి గురి చేయడానికి ఒక ముఖ్య కారణం. డీజనరేషన్ ఏమవుతుందంటే ముఖ్యంగా డయాబెటీస్ లో రక్తనాళాల్లో పరిమాణం అనేది తగ్గిపోద్ది. అంటే ప్రతి అవయవానికి కూడా రక్త ప్రసారం తగ్గిపోద్ది. అది ఎముక అవనివ్వండి, గుండె అవనివ్వండి, కన్ను అవనివ్వండి, కిడ్నీలు అవనివ్వండి, ఏదైనా సరే, మృదు కణజాలం అంటే సాఫ్ట్ టిష్యూస్ అవనివ్వండి, ఏదన్నా సరే ఎముకలకు సంబంధించింది ఏంటంటే ఎముకలు బలహీనపడటం అనేది జరుగుతుంది, జాయింట్ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మేము డయాబెటిక్స్ లో ఫ్రోజన్ షోల్డర్ చూస్తూ ఉంటాం. అంటే భుజం ఎముక బిగుసిపోయి బాగా చాలా మంది మా దగ్గర భుజం నొప్పితో వస్తూ ఉంటారు. సో డయాబెటిక్స్ ఎస్ దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనమాట. నీ జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్, దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్ ఆఫ్ ద సెంచరీ. అంటే గత శతాబ్ద కాలంలో 100 ఏళ్లలో మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ కింద అది పేరు తెచ్చుకున్నాయి. అంటే ఈ ఆర్టిఫిషియల్ గా కీలు మార్పిడి చేసుకోవడం అనేది ఇది జనరల్లీ అవసరమైన వాళ్ళే 50